ఆంధ్రప్రదేశ్లో జగన్ మోడస్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది 11 మంది ఎమ్మెల్యేలు. ప్రభుత్వాన్ని ఏమో ముప్పు తిప్పలు పెడుతున్నట్టు కనిపిస్తున్నాయి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే. ఆయన ఏంటి సార్, ఆయన పాలిటిక్స్ వ్యూహాలు మీరు ఎలా దాన్ని విశ్లేషిస్తారు? ఒకటి ఏంటంటే జనరల్ గా ఆ ఆ ఫ్యామిలీ కానీ లేకపోతే ఆ పులివెందుల ప్రాంతం వాళ్ళు కానీ ఓవరాల్ గా కొంచెం మొండితనం ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఎదురుగా ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవాలి అనే మనస్తత్వం ఉంటుంది. ఈ రెండు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవే. ఇప్పుడు వాళ్ళ రాజారెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని. అతను ఏంటంటే ఆలోచన విధానంలో నలుగురితో చర్చించి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనుకుని ముందుకు ముందుకు వెళితే పర్వాలేదు, కానీ అలా కాకుండా తనే ఒక్కోసారి మరి ఎవరితో మాట్లాడుకుంటాడో తెలియదు, కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఇలా మనము వాళ్ళని వ్యూహంలో భాగంగా ఇబ్బంది పెట్టచ్చు. సార్, ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఈ రీసెంట్ గా నెల్లూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్ డేస్ లో చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టారు అనేది ప్రస్తావించారు. యాక్చువల్ గా అది అప్రస్తుతం అక్కడ. మరి ఏంటి, అది వ్యూహమా లేకపోతే ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినట్టు? అతను కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాడంటే నిజమా కాదా అనేది కాదు, చెప్పిన మనిషి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. చెప్పినప్పుడు క్రాస్ చెక్ చేసుకునే అలవాటు లేదు. ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ నా అనుభవం ఏంటంటే క్రాస్ చెక్ చేస్తారు. మరి ఇష్యూ ఏదైనా వస్తే ఎంతవరకు నిజము ఎంతవరకు కాదు అని. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళిద్దరూ చాలాసార్లు నాతో మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి, పిలిపించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఈయన క్రాస్ చెక్ చేసే అలవాటు తక్కువ. తాను ఎవరైతే చెప్తారో అది నిజమే అనుకుని చెప్పేస్తాడు. ఇప్పుడు ఉండొచ్చు కాలేజీలో చదువుకునేటప్పుడు గొడవలు ఉండొచ్చు, ఒకరికొకరు బాధించుకొని ఉండొచ్చు, ఏదైనా సరదాగా కూడా వీపు తట్టచ్చు, ఇట్లాంటివి కూడా ఎందుకు కొట్టి కూడా ఉండొచ్చు. కానీ ఇది సందర్భం కాదు కదా. ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి కావాలని చెప్పి అంటే ఏమి అక్కడ బలహీనపరచాలి చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి ఉద్దేశంలో ఆయనకు పాయింట్స్ దొరకకపోతే ఎవరు అందించారు అనుకోండి, దాన్ని చెప్పేస్తాడు నిజం అనుకోని. అది చెప్పొచ్చా లేదా అని ఆలోచించాలి కదా. చెప్తే జనంలోకి వెళ్తుందా వెళ్ళదా అని. ఇప్పుడు ఏమి అప్పుడు ఏదో కాలేజీ చదువుకుని కొట్టుకున్నారు అనుకున్నాను, అన్ని తిట్టుకున్నారు అనుకున్నాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జరిగే పరిణామాల్లో ఏమైనా నీతి నిజాయితీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని ఆయన కుమారుడు గాని ఉన్నారా జనానికి అన్ని తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక వాళ్ళకు కుటుంబంలో ఉన్నది ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఏమన్నా తప్పు చేశారు అనుకోండి, వచ్చి ఆయప్ప తప్పు చేశాను నన్ను రక్షించాలంటే, అరే వాడు మర్డర్ చేసి వచ్చాడు, లేకపోతే వాడు ఏదో కొట్టొచ్చాడు ఎవరినో, లేకపోతే దౌర్జన్యం చేశాడు, వాడిని మనం ఎలా రక్షిస్తాం, ఏమరా నువ్వు చేసింది తప్పు కదా అని అవతల వాళ్ళు కూడా పిలిచి తప్పు చేశాడు అని చెప్పి సర్దుబాటు చేద్దాం, అట్లా ఉండదు. ఆడొచ్చాడు అడిగాడు. మర్డర్ చేసినటువంటి ముద్దాయిలను రాజశేఖర రెడ్డి ఆయన కారులో కూర్చోబెట్టుకుని తిరుగుతున్నాడు ఎక్కడ పోయినా కూడా. పోలీసులు ఆయన కారును ఆపి లేకపోతే ఆయన గెస్ట్ హౌస్ లో ఉంటేనో ఇంట్లో ఉంటేనో ఇంటికి పోయి వాళ్ళని తీసుకుపోయేటువంటి ధైర్యం చేయలేరు. ఎందుకంటే ఇది ఇష్యూ అవుతుంది, ఫైటింగ్ వరకు వెళ్తుంది, గొడవలు ఎందుకంటే ఎప్పుడు జనం ఉంటారు అనుకోండి. అందువల్ల ఏంటి వాళ్ళని ఎండ పెట్టుకుని తిరుగుతుంటారు అరెస్ట్ చేయకుండా. ఎందుకు అలా జరుగుతుందంటే అప్పటి పరిస్థితులు నేను చెప్తాను. అప్పట్లో ఏంటంటే మర్డర్ కేసులో ముద్దాయిలు దొరికితే మాత్రము పోలీసులు చావగొడతారు వాళ్ళని. ఎందుకు అంత పల్లెటూరు వాళ్ళు చావగొడతారు వాళ్ళని. చావగొడతారని వాళ్ళ భయం, కొడతారేమో చంపేస్తారు, పోలీసులు విపరీతంగా కొడతారు అని భయపడి వచ్చి అయ్యా మమ్మల్ని కాపాడు అంటారు. కోర్టులో కేసు వేసి బెయిల్ వచ్చి ఎన్ని సమయం పడుతుంది. ఒకసారి అలాగే జరిగితే నాకు ఎస్పీ పిలిచి కెప్టెన్ కేవీ రెడ్డి అని ఉంటాడు కడపలో, లక్ష్మణ్ ఇట్లా చూడు ఇలా ఉంది, మాకు అవమానం కదా, ఆయన ముద్దాయిలను ఆయన మర్డర్ కేసులో ముద్దాయిల్ని కార్లకు ఇచ్చుకొని తిరుగుతున్నాడు, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి నువ్వన్నా చెప్పరాదా వాళ్ళ కోర్టులో హాజరుపరచమని అన్నాడు. ఆయన చెప్తే నాకు తెలియదు, నేను వెళ్ళి అడిగాను ఏంటి ఇది నేను అంటే లేదు నీకు తెలియదు ఇక్కడ చావగొడతారు కదా,
అన్నాడు. లేదు నేను చెప్తాను, పోలీస్ ఎస్పీకి చెప్తాను, నువ్వు రేపు పొద్దున కోర్టులో హాజరుపరచు. ఏంటి అది, మర్డర్ చేసిన వాళ్ళని కార్లో పెట్టుకుని తిప్పడం ఏందయ్యా, ఏమైనా అర్థం పడతా ఉంది అంటే, వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం సహాయం చేయాలి కదా, అప్పుడే కదా మన ఇమేజ్ పెరిగేది. ఓ చూడండి అని చెప్పి సరే అని మళ్ళీ కన్విన్స్ అయినాడు. మరుసటి రోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని కోర్టు ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టచ్చు, కానీ కోర్టులో పరిస్థితే మేము అరెస్ట్ చేయమన్నారు, హాజరుపరిచారు. సరే రిమాండ్కి వెళ్ళిపోయారు అనుకున్న తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది, వస్తారు, అది వేరే విషయం. అంటే అలా ఆలోచిస్తారు. అంటే ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు మన మనుషులు అంటే అర్ప మంచోళ్ళు, వాళ్ళ జోలికి రాకూడదు, వాళ్ళు ఇట్టటోళ్ళు అట్టటోళ్ళు, లేదు మా మా మనుషుల్ని వేధిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ చేసే పని అదే. అవును. ఆయన సమర్థించిన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయకుండా ఉన్నారా? ఆయన ఆత్మకు తెలీదా? లేకపోతే తెలీదా? ఆయనకు తెలుసు కదా ఎట్లా మాట్లాడుతున్నాడు, మళ్ళీ తప్పు చేయనట్టు మాట్లాడుతున్నాడు. ఆ, ఆ, ఏ తప్పు చేయకపోయినా ఆ తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే ఉండొచ్చు. కేసులు పెట్టే వాటిల్లో ఎగ్జాజరేట్ గా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఒకటో రెండో కేసులు పెడతారు. ఆయన పెట్టాడు కదా, మరి వీళ్ళు పెట్టరా? వీళ్ళేం తక్కువే కదా, వీళ్ళు కూడా పెట్టచ్చు, కాదని అనటం లేదు. కాకపోతే ఏంటంటే నెత్తిని పెట్టుకోవడం ఎందుకు? వెరీ క్లియర్ గా నీకు కొన్ని ఆధారాలు దొరికి కేసు నడుస్తూ ఉంటే ఆ కేసులో వాళ్ళు అసలు ఏ తప్పు చేయలేదని వాళ్ళు నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నెల్లూరు జిల్లాలో కాంట్రాక్టర్ను ఒక ఎమ్మెల్యే పేరు అవసరం లేదు, ఎమ్మెల్యే బెదిరించాడు, బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. తీసుకుంటే ఎవరో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా 3 నెలలకి చెప్తే, అరే అట్లా ఎట్లా బెదిరించి డబ్బులు తీసుకుంటాడని పిలిపించి కాంట్రాక్టర్ను పిలిపించి అతన్ని పిలిపించి ఎమ్మెల్యేను ఆ డబ్బులు వెనక్కి ఇప్పించాడు. అప్పుడు నేనేమనుకున్నా, అబ్బా ఈ లైన్ లో వెళ్తే మంచిది, తను బాగా పరిపాలన చేస్తాడేమో, అందుకనే దౌర్జన్యాలు ఆపుతాడేమో అనుకున్నా. ఎంతకాలం నడిచింది అట్లా? సంవత్సరం తర్వాత మొత్తం మారిపోయింది. బయలు కప్పాలు కూర్చున్నాడు, బయట ఏం జరగాలి అన్ని జరిగినాయి, అందుకనే ఓడిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు మరి ఏం ఒకటి మాట్లాడతారు ఇక్కడ? లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆయన మెంటాలిటీ ఏంటి అనేది మీకు తెలుసు బాగా. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, జగన్ గురించి తెలుసు చిన్నప్పటి నుంచి. మీ అతను చిన్నప్పటి నుంచి ఇతను ఏమంటాడంటే, నేను నరుకుతాను, పొడుస్తాను, చంపుతాను, లేదంటే లోపలేస్తాను అందరినీ, ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను డిజిటల్, ఒక యాప్, ఆ యాప్ని మనం మొత్తం స్టోర్ అవుతుంది, మనం అధికారంలోకి వస్తాం, అందరిని లోపలేద్దాం అని అంటాడు. ఏంటి ఇదంతా? ఇప్పుడు ఏదో కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికో, ఇందాక చూశాను అడ్వకేట్ల సమావేశం అంటే సమావేశంలో ఆ మాటలు మాట్లాడాడు. మాట్లాడుతూ మళ్ళీ ఏమన్నాడు, చట్టం తన పని చేసిపోతుంది అంటున్నాడు. మళ్ళీ ఉమ్. చట్టం తన పని చేసుకోకపోతే దౌర్జన్యాలు ఎందుకుంటాయి? చొక్కా పట్టుకుని ఎందుకు కొట్టలేదు కదా. ఆ. ఇప్పుడు ఒక దిక్కు చొక్కా పట్టుకుని కొడతా అంటున్నాడు, ఒక దిక్కు చట్టం తన పని చేసిపోతుంది అంటాడు. చొక్కా పట్టుకొని కొడితే చట్టం తన పని చేస్తే చొక్కా కొట్టినప్పుడు ముందు ఎవరు జైలుకు పోవాలి కదా, వాడు ఉమ్. ఇలా కొడతావు మరి నువ్వు. అది ఇక్కడ రాజకీయాల్లో కేవలం ధైర్యం చెప్పడానికి మాటలు తప్ప ఏదైనా చట్టపరంగా పోవాల్సింది. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేశారు అనుకోండి, కోర్టులో బెయిల్ వస్తాయా రావా? జడ్జి ఏమడుగుతాడు, ఎవిడెన్స్ ఏదే అంటాడు. రిమాండ్ రిపోర్ట్ లో ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే బెయిల్ ఇవ్వదు, ఎవిడెన్స్ లేకపోతే బెయిల్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎపిసోడ్ చూపించారు కదా, ఇప్పుడు జగన్ 2.0 అంటున్నాడు నెక్స్ట్. అది ఎలా ఉంటుంది అనేది అందరూ కొంచెం చర్చించుకుంటున్నారు కదా. చూడండి, ఇప్పుడు మాట్లాడితేనే 2.0లోకి ఆయన వస్తాడని ఎలా చెప్పగలుగుతాం? ఏమి ఉమ్. రాజకీయాలు ఎన్ని మారిపోతాయో మనకు తెలీదు. ప్రజలు ఎలా సమాధానం చెప్తారో, ఎవరికి చెప్తారో మనకు తెలీదు. ఇవాళే నేను మళ్ళీ అధికారులకు వచ్చేస్తున్నానని ఆశపడొచ్చు, ఆ, కార్యకర్తలకు ధైర్యం కోసం చెప్పొచ్చేమో గాని, నేను అధికారులకు వచ్చి తీర్థాన్ని ఎట్లా చెప్తాడు ఇప్పుడు? చెప్తానే నమ్ముతారా? వాళ్ళ కార్యకర్తలు నమ్ముతారు అనుకుంటున్నామా? ఎవరు నమ్మరు. ఏమో అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అనుకుంటారు. ఇప్పుడు ఉమ్. అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నీకు సంవత్సరము దాటిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. నువ్వు ఎప్పుడో అధికారంలోకి వస్తాను అంటే ఎలా వస్తావు? ఏంటి ఛాన్స్ ఎక్కడ ఉంది? అది కూడా జనం డిస్కస్ చేసుకుంటారు కదా. ఊరికి కానీ చెప్తున్నాడు ఈయన, ఎలా వస్తుంది? అరే పొద్దున కేసుల్లో ఏమన్నా శిక్ష పడితే ఏంటి, శిక్ష పడితే ఏంటి అని ఆలోచించుకోరా? ఆలోచిస్తున్నారు కదా, ఆ చర్చ వస్తున్నది కదా, ప్రజల్లో వస్తుంది, ఆయన కార్యకర్తలు కూడా వస్తున్నారు కదా. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం
నడవటం లేదు స్పీడ్ గా, అధికారులు సహకరించట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు అనేది వినిపిస్తుంది కదా. ఇప్పుడు అధికారుల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఏమైపోయిందంటే స్వార్థం పెరిగిపోయింది. ఎవరి వలన మనకు మానిటరింగ్ బెనిఫిట్ ఉంది అనేది ఆలోచించుకుంటున్నారు. అలాగే ఏంటి, కులం పనిచేస్తున్నది, ఇవన్నీ. అలాగే వాళ్ళకి ఏదైనా అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా బెనిఫిట్ పొందిన, జగన్మోహన్ రెడ్డి ద్వారా మంచి ఉద్యోగం వచ్చినా, మంచి ప్రమోషన్లు వచ్చినా ఏమైపోతుందంటే లాయల్టీగా మారిపోతుంది. ఇది ఈ పోకడ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఆ, ఏమి లేకపోయినా చిన్న చిన్న తప్పులున్నా కూడా సమాచారాన్ని చేరవేయటం, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు కల్పించడం చేస్తున్నారు. నో డౌట్, అంటే సందేహించాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ కూటమి నాయకులందరికీ ఉంది. వార్తలు అయితే వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు, ఆ పోస్టులు ఇస్తున్నారు, కార్పొరేషన్లు ఇచ్చారు, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఒక ఆయన చేశారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. వస్తున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండటం లేదు? జాగ్రత్తగా ఉండాలి కదా. మీరెందుకు అవకాశాలు ఇస్తున్నారు అలాంటి అవకాశాలు అనేది చూడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏమంటారంటే, యాక్చువల్ గా ఇప్పుడు ఈ కేసు అక్రమము, ఈ పెడుతున్న కేసులు అన్ని అక్రమ కేసులు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన యాక్చువల్ గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఆయన్నే అని అంటున్నారు. ఈ కేసు ప్రోగ్రెస్ మీరు చూస్తుంటే అరెస్ట్ వరకు వెళ్తుందని మీకు అనిపిస్తుందా? ఇక్కడ కేసుల్లో సాక్ష్యాలు ఇంపార్టెంట్. ఎన్ని చెప్పినా కూడా, ఏ కేసు అయినా కాదు, ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు. ఫైనాన్షియల్ మ్యాటర్లు అయితే చాలా కష్టము నిరూపించడానికి. ఎందుకు? అక్కడ ఈ లిక్కర్ బిజినెస్ క్యాష్ బిజినెస్ జరిగింది. ఇంకా 7-8% ఆన్లైన్ తప్ప రిమైనింగ్ అంతా కూడా క్యాష్ బిజినెస్ జరిగింది. క్యాష్ బిజినెస్ జరిగినప్పుడు రికార్డు వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు పక్కాగా ఇంత సరుకు వచ్చింది, ఇంత సరుకు అమ్మాము, ఇంత డబ్బు వచ్చింది, అది మరుసటి రోజు బ్యాంకులో వేసాము అన్నది వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వ్యాపారస్తులాగా, ప్రైవేట్ వ్యాపారస్తులు ఎట్లా రికార్డు బిల్డప్ చేసుకుంటున్నారో అట్లా వీళ్ళు కూడా చేసుకున్నారు. చేసుకున్నప్పుడు తేడా ఎక్కడ వస్తుంది? ప్రొడక్షన్కి అమ్మకానికి తేడా. ప్రొడక్షన్ 100 కేసులు ప్రొడక్షన్ ఏంటి, అమ్మడం 10 కేసులు 20 కేసులు అమ్మి రికార్డులో చూపిస్తే ఆ 80 కేసులు ఎట్లా పోయినట్టు, దాని డబ్బంతా ఏమైపోయినట్టు, అందులో వచ్చిన ఆదాయం ఏమైంది, అలాగే కంపెనీలు ఎలా దాన్ని మేనేజ్ చేశాయి, ఇది ముందు ఒక ఎత్తు. ఆ కంపెనీలు కూడా, ఈ కంపెనీల వాళ్ళు కూడా కొంతమంది దీనిలో ముద్దాయిగా చేర్చారు. ఈ డబ్బంతా ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని, అది ఎక్కడికి పోయింది అనే దాని మీద రికవరీ లేకపోతే ప్రూవ్ చేయడం కష్టం కోర్టులో. అందుకని కొంత డబ్బు దొరికింది, 11 కోట్లు. ఇంకా అంతకుముందు ఏదో కొన్ని బ్యాంకులు అమౌంట్ సీజ్ చేసి ఉన్నారు, దాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ లింకులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంది? ఇప్పుడు మనం చూసాము ఢిల్లీ లిక్కర్ స్కామ్. పాలసీలో రూపొందించడంలో మధ్యవర్తులు ప్లస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి పాత్ర ఉంది అనేది అక్కడ రికార్డులో దొరికింది. ఈ పాలసీని కావాలని మార్చి రూపొందించారు. అది డిస్టిలరీకి ఉపయోగం అంటే మేలు జరిగింది, దానివల్ల బెనిఫిట్ వచ్చింది, దానివల్ల అవినీతి జరిగింది. ఇక్కడ నీకు ఈ పాలసీ, ఇది గవర్నమెంట్ షాపులు పాలసీ డిసైడ్ అయింది, ముఖ్యమంత్రి గారు ఆమోదించారు అనుకుంటున్నాను. డిస్టరీస్ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అనేది కదా వీళ్ళు ఆల్రెడీ డేటా ప్రొడ్యూస్ చేశారు కదా. అదే చెప్తున్నారు. అదే చెప్తున్నప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ అనేది ఎలా కుదురుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు రైట్ చేసి ఆయన ఇంట్లో ఏమైనా ఒక 50 కోట్లు పడుతున్నారా? ఆ డబ్బు ఇదే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దొరికిన డబ్బే మనీ లాండరింగ్ జరిగింది కాదు, మనీ లాండరింగ్ జరిగింది అని కదా. అక్కడ మనీ లాండరింగ్ లో ఏది రాండి మీరు అన్నట్టు ఏంటంటే, మనీ లాండరింగ్ అయితే ఖచ్చితంగా దొరికిపోతారు జరిగి ఉంటే. ఏంటి, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంటుంది, నా తమ్ముడికి ఒక కంపెనీ ఉంటుంది, నా స్నేహితుడికి ఒక కంపెనీ ఉంటుంది, అటు తిరిగి ఇటు తిరిగి కంపెనీలన్నీ మారి చివరకు నా దగ్గరికే మనీ వచ్చింది అనేది మనీ లాండరింగ్. అది ఎస్టాబ్లిష్ అయ్యి
అది జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అంటే మాత్రం ఖచ్చితంగా కేసులో ముందు ఆయనను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అది ఏమన్నా ఆధారాలు దొరికాయేమో మరి ఇంతవరకు ఏం బయట పెట్టలేదు. సరే ఊరికే రూమర్స్ అన్ని వస్తున్నాయి, అరెస్ట్ చేస్తారేమో ఆయన కూడా అని. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఏదైనా దొరికి అందులో కరెక్ట్ సాక్ష్యాధారం ఉంటే కనుక బెయిల్ రాదు. ఉమ్, మామూలు ఊరికే ఆయనకున్న ముట్టా ఇంట ఇప్పుడు ఎక్స్ అనేవాడు చెప్పాడు, ఈ డబ్బంతా కట్టలు కట్టుకొని పోయి ఒక వ్యాన్లు వేసుకొని పోయి నేను ఆయన ఇంట్లో ఇచ్చేసి వచ్చాను అని అన్నాడు అనుకోండి. ఆయన చెప్పాడు కాబట్టి ఆ డబ్బా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ముద్దాయిగా చేస్తున్నామంటే అది నిలబడుతుంది కోర్టులో కేసు. ఆ డబ్బు అక్కడ రికవర్ అయితే నిలబడుతుంది. ఆ డబ్బు ఆడుంటది ఇప్పుడు ఉమ్. ఉండదు కదా. సో ఉంటాడు, ఇదంతా దర్యాప్తు నిలబట్టుకుంటాడు ఆయన. సంస్థలు ఇదంతా దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన అంశం. అయితే ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి గారు ఇటీవల గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి ఏం మాట్లాడారు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? గవర్నర్ కలిశారు అంటే ఖచ్చితంగా అందులో ముఖ్యమైన అంశమే ఉంటది కానీ మామూలు సాధారణ అంశం అయితే ఉండదు. తను ఏంటి, తను ఏమి తప్పు అంటే తన మనుషులు ఎవరు ఏమి తప్పు చేయకపోయినా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, దాన్ని మీరు ఆపగలగాలి అనేది చెప్పడానికి పోయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. గవర్నర్ గా పెద్ద మనిషిగా మీరు చెప్పండి అని అంటే ఒక రకంగా పెద్ద మనిషి పాత్ర పోషించండి, కంట్రోల్ చేయండి అని చెప్పడానికి పోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు, తనకు బీజేపీతో ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రస్తావన చేసి ఉండొచ్చు కూడా. కానీ ఆయన వెరిఫై చేసుకోవాలి కదా, వెరిఫై చేసుకోవాలంటే పైనుంచి ఏం సమాధానం ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే బీజేపీ కేంద్రంలో ఎస్ అనరు, నో అనరు. మనం ఏమనుకున్నాం అప్పుడు, ఏమో మంచి సంబంధాలు ఉన్నాయేమో ఇంకా ఇప్పటికీ అనుకుంటాం. కానీ విచిత్రం లేదా సతీ ఆయన సమేతంగా సతీ సమేతంగా వెళ్ళి కలిశారు. అంటే ఇంకా వెళ్ళేటప్పుడు తను మరి ఇప్పుడు చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాత కేసులు ఏవైతే ఉన్నాయో అనేక అంశాలు ఆడిటర్గా ఆయన తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డికి కొన్ని అభిప్రాయ భేదాలు వస్తే ఎవరిదో మ్యారేజ్ జరుగుతూ ఉంటే చెన్నైలో ఆ మ్యారేజ్కి అని వెళ్ళి విజయసాయి రెడ్డి అలిగింది బొంబాయి చెన్నైలో కూర్చుంటే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్య సమేతంగా వెళ్ళి ఆ పెళ్లి చూసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఇద్దరు నమస్కారం పెట్టి మీతో మీతో సఖ్యతగా ఉంటాము అని చెప్పి వచ్చారా లేదా అంటే ఫ్యామిలీ తెలుగు పోయాడు ఇంటికి. అందువల్ల ఏంటంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తే అవతల వాళ్ళకి ఇంకా మన మీద ఎక్కువ సింపతి వస్తుందని ఆలోచిస్తారు కొంతమంది. అలా ఆలోచించాడేమో నేను అనుకుంటున్నాను. కడప కడప ఫ్యాక్షనిజం ఇది ఒక భాగమా? అంతే కదా మరి, అంతే కదా. ఇప్పుడు ఏక్తం పిక్తాం అంటారా, అట్లా వీలు కాలేదు అమ్మో మనకు మన ప్రాణం మీదకి వచ్చిందంటే ఏమైపోతారు, సతీ సమేతంగా పోతారు అన్నమాట, పోయి క్షమించండి అంటారు. అంటే అలాంటి మైండ్ సెట్ ఉంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? మడమ తప్పని మాట తప్పని ఆయన్ని చెప్తుంటారు. ఒకటి అంత దుర్మార్గుడైతే కాదు, తను కూడా మానవత్వం ఉన్న మనిషే, 10 మందికి సహాయం చేయాలనుకునేవాడే. కాకపోతే ఏంటంటే కొంత మొండితనము, దీర్ఘంగా ఆలోచించేసి ముందు జాగ్రత్తగా ఆలోచించి రాజకీయాల్లో మనం కొన్ని విషయాల్లో లేకపోతే లిబరల్ గా ఉండాలి అనేది లేకుండా చూసారా. ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి దగ్గరికి, ఎవరన్నా రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చా చెప్పండి? మొత్తం రివర్స్ అయింది కదా దానివల్ల. ఏ పెద్ద కేసు అనుకొని, ఒకవేళ అది పెద్ద కేసు అనుకుంటే నువ్వు బిగినింగ్ లోనే చేసి ఉండాల్సింది. నువ్వు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పెద్ద కేసు అయితే ఎందుకు వదిలిపెడతావు, చేసి ఉండొచ్చు కదా. అది ఏమైపోయింది, ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో సింపతి పెరిగిపోయా, అలాగే ఆ కమ్యూనిటీకి యూనిటీ పెరిగా, సాయం చేసిరి, ఆర్థికంగా సాయం చేసిరి తెలుగుదేశం పార్టీకి, అందరూ పనిచేసిరి కష్టపడి. అన్ని చూసాం కదా మేము అందరూ, ఎంత యూనిటీ వచ్చిందంటే అంత యూనిటీ వచ్చి ఆ కమ్యూనిటీలో నువ్వు కమ్యూనిటీ చెడ్డ చేసుకున్నావు కదా. ఇక్కడ అతనికి రాజశేఖర రెడ్డికి ఆయనకు తేడా ఏంటంటే, ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇదిగో నువ్వు దీనివల్ల నీకు నష్టం వస్తుంది రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఒక 5 నిమిషాలు ఆలోచించి ఎస్ కరెక్టే కదా అని దాన్ని దిద్దుకునేవాడు. నీకు ఉదాహరణ చెప్పంటే చెప్తాను. కానీ ఈయన అలాంటి అవకాశం లేదు ఈయన దగ్గర.
ఎవరి మాట వినడు. పోనీ పోనీ ఈ పని చేసే ముందు ఎవరితో సలహా తీసుకున్నాము, కూర్చోబెట్టుకొని అడుగుదాము, లేకపోతే లీగల్ గా అడుగుదాము, ఇవన్నీ కూడా లేవు. పోనీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడుగుదాం, ఏమి ఉండదు. అరెస్ట్ చేసేయండి అంటే అని అన్నట్టు ఉంది అప్పుడు. ఎవరైనా చేస్తారండి ఎన్నికల ముందు అలా? అదే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వ్యూహం ఉంటుందా? ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ముసాయన అంటుంటారు చంద్రబాబు నాయుడు గారిని. అట్ ద సేమ్ టైం మొన్నేమో పెద్దిరెడ్డి గారితో లింకప్ చేసి మాట్లాడారు. పెద్దిరెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్స్ కాదు అని చెప్పి వాళ్ళ పెద్దిరెడ్డి క్లాస్మేట్ నాయుడు గారు అని ఒక ప్రొఫెసర్ ఆయన వచ్చి చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఈయన యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయి ఆయన స్కాలర్గా ఉన్నాడు అని చెప్పాడు. అసలు పొంతలు లేనటువంటి విధంగా చెప్పడం అనేది వ్యూహమా? అదే వ్యూహం కాదండి. ఆయన ఎవరో చెప్పింది నమ్మేస్తాడు, అది నిజం అనుకుంటాడు ముందు. అది ఆ పద్ధతి ఆయన మార్చుకోవడం లేదు ఇప్పటికీ. నేను స్వయంగా ఆయనతో చర్చించిన తర్వాత, ఇప్పుడు నేను ఒక విషయం ప్రస్తావన చేస్తే, చర్చించినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీడియా సంస్థ గురించే, లేదు లక్ష్మణ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇలా చెప్పారు అని నేను పూర్తిగా ఆయన చెప్పేది విశ్వసిస్తున్నాను, అలా జరగడానికి అవకాశమే లేదు, కావాలంటే మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి అన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన సరిగా సమాచారం లేక ఒక జర్నలిస్ట్కి అన్యాయం జరిగితే అది చెబితే ఈయన నమ్మి ఆ జర్నలిస్టును రిమూవ్ చేశారు. నేను దాన్ని అడగడానికి పోతే ఆయన చెప్పింది చెప్పాడు. ఏం చెప్పాలగా? అంటే అంత నమ్మకం మనిషికి, మనం చెప్పింది వినడలేదు. దాన్ని నమ్ముకుంటారు, గుడ్డి నమ్ముకుంటారేమో. మరి అంతే కదా. అంటే ఇప్పుడు రకరకాలు ఉంటారు మనుషులు. మన వాళ్ళైన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ పూర్తిగా నమ్ముతాడు, మంచి స్నేహితం ఇద్దరి మధ్య ఉంది. అయినా కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కేవీపీ తెచ్చిన సమాచారాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునేవాడు ఆయన. కేవీపీ చెప్పినా కూడా అవునా అని చెప్పి మళ్ళీ కనుక్కునేవాడు దాన్ని నిజమా కదా. ఈ పిల్లగాడికి అంత లేదు. ఇతనికి అంత దూర ఆలోచన, అరే తండ్రి గారు ఇలా నడుచుకున్నారు, మనం ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, మనం కూడా అసలు ఇప్పుడు ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడుతుంటే జనంలోకి నువ్వు రౌడీ కాకపోయినా నేను రౌడీ అంటారా అంటారు. యాక్చువల్గా నువ్వు రౌడీ కాదు, మర్డరర్ కాదు, నీకు ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ అనుకున్నాను. ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, చెప్తాం పీక్తాం, నా యాప్ ఉంది, యాప్లో పేర్లు పెట్టండి, మనం వచ్చిన తర్వాత సంగతి తెలుద్దాం అంటే అర్థమేమి? నువ్వు అన్నిటినీ సమర్థించుకుంటూ పోతూ ఏమో చేస్తావు అంటే ఏం చేస్తావయ్యా? నాకు అర్థం కాలేవు. ఒకేవేళ వస్తావు అనుకో, మళ్ళీ విషయం అవుతావు అనుకో, ఏం చేస్తావు నువ్వు? అంటే మొత్తం వేల మందిని నువ్వు ఊచకోతో వస్తావా? ఇవాళ అవుతారా? చట్టం ఏంది, పోలీస్ వ్యవస్థ ఏంది, న్యాయస్థానాలు ఏంది, మీడియా ఏంది, ఎలా చేయగలుగుతావు? ఒకటో రెండో చేయగలుగుతావు అంతే. అన్ని చేయగలుగుతావా? చేయలేవు కదా. ఎలా చేయగలుగుతావు? అవుట్ ఆఫ్ ది వే ఎన్ని చేయగలుగుతావు? చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారికి అసలు కాలేజీలో నిజంగా అతను చెప్పినటువంటిది సంఘటన విన్నారా మీరు? విన్నానంటే ఒకే కాలేజీలో చదివారు. చదివినప్పుడు ఆటలు ఆడుకునేటప్పుడు క్యాంటీన్లోనో అక్కడో ఇక్కడో వాళ్ళు సీనియర్ అయినా వీళ్ళు జూనియర్ అయినా మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు. ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు వివాద పడి ఉంటారు, అంతవరకే. చెప్పడం ఏంటంటే, పెద్దిరెడ్డి క్లాస్మేట్ చెప్పడం ఏంటంటే, అసలు ఆయన ఈయన ఎదురుపడిన సందర్భం లేదు, క్యాంపస్ లో మేము ఉన్నాం కదా అని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పేది నిజమైతే తప్పుడు సమాచారం ఎవరో చెబితే కాలేజీలో కొట్టాడని చెప్పడం ఏంది మరి? నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూల్ అవుతాడు కదా ఆధారాలు పెట్టబడితే. అందుకని క్రాస్ చెక్ చేసుకోవాలా అంటున్నా నేను, చేసుకోవడం లేదు. ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అంత పగబట్టి చేసే పరిస్థితులు అయితే ఉండవు. కక్ష తీర్చుకోవాలా అనేటువంటి మనస్తత్వం అనేది కానే కాదు. ఆయన అన్ని తాపిగా ఆలోచిస్తాడు. అరే ఏదో పోయింది, నన్ను ఏదో తిట్టాడు, పోతే పోని మనం ఎందుకు తిట్టాలా అనేటువంటి ఆలోచన చేస్తాడు. అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా చాలా విషయాల్లో తను ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇప్పుడు ఆయన మీద అలిపిరి సంఘటన జరిగినప్పుడు
ఆ అలిపిరి సంఘటనలో నక్సలైట్లు అది చేశారు అని అన్నప్పుడు ఆ నక్సలైట్లకు వెనక ఎర్రచందనం స్మగ్లర్లు ఉండి ఆ స్మగ్లర్లు డబ్బులు పెట్టడం వలన వాళ్ళకి సహాయం చేయడం వలన అన్ని విధాలుగా ఆ సంఘటన జరిగింది అన్నది దర్యాప్తు సంస్థలు చెప్పినప్పుడు ఈ ఈ ఎర్రచందనం స్మగ్లర్లు లో ఒక అతను రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనిషి. మరి వాడిని పట్టుకొని ఆ కేసులో పెట్టారా? పెట్టలేదే. మరి ఏమనాలి? అంటే అమ్మో ఆన్ తీసుకొచ్చి దీనిలో చేర్చి, సరే ఆధారాలు సరిగా దొరకపోవచ్చు, ఎందుకంటే సమాచారం వస్తుంది కానీ ఆధారాలు దొరకవు దాంట్లో. ఆధారాలు ఉండవు అనుకున్నాం దీంట్లో, కానీ ధైర్యం చేయాలి కదా. అరే వద్దు, ఇది మనకెందుకు రాజశేఖర రెడ్డితో వివాదం పెట్టుకోవడం అని అనుకున్నాడు అని నేను, నాకు కానీ కడప జిల్లా వాళ్ళే చెప్పింది సమాచారం కానీ నేను జగన్మోహన్ రెడ్డి తెలియజేశాను. గారి మెంటాలిటీ అలా అనిపించట్లేదు కదా ఇప్పుడు. ఆయన నేషనల్ కంపెనీ దానికి వెళ్ళాడు ట్రిబ్యునల్కి. వాళ్ళ ఆవిడ విజయం గారి షేర్లు మళ్ళీ ఓన్ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తే ఫ్యామిలీ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి ఏంటంటే మామూలుగా అయితే కనుక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఫ్యామిలీలో ఏమన్నా ఏ విషయంలో అయినా ఒక ఫంక్షన్ చేయాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా ఇంట్లో ఏం చేస్తారంటే అందరూ చుట్టూ కూర్చుంటారు. ఒక్కొక్కరు డిస్కషన్ చేసుకొని ఖర్చు ఎంత పెట్టాలి, ఏ కార్యక్రమం చేయాలి, ఎలా ఉండాలి. ఒకవేళ ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటే ఈయన పెద్ద మనిషిగా అలా కాదు ఇలా చేద్దామని చెప్పి సర్దుబాటు చేసేవారు. ఉమ్, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు కూడా చెప్పేవాడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఈయనకు ఎవరు చెప్పాలి చెప్పండి. ఈయనకి ఉమ్, ఈయన పెద్ద మనిషిండు, ఇంకో చెప్పాలి, చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా కూడా వినడు ఎవరి మాట. మళ్ళా వేరే వాళ్ళ బంధువుల మాట కూడా వినడు. అలాంటి పరిస్థితుల్లో ఆర్థికమైనటువంటి అంశాల్లో ఊహించిన డబ్బు సంపాదించుకున్నాడు. మనం ఎలా సంపాదించాడు ఏంటి అని అంటే మనం కేసులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పక్కర్లేదు. సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆశ ఉంటుంది. అరే మా సంపాదించిన దాంట్లోని ఇప్పుడు అందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏంటంటే షర్మిల గారి మీద చాలా ప్రేమ ఆయనకి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి మీద కంటే షర్మిల మీద చాలా ప్రేమ ఎక్కువ ఆయన. ఆమెకి ఏదైనా సాయం చేయాల్సింది నువ్వు అని చెప్పి మాట చెప్పినాడు అని ఆమె చెప్తున్నది. మరి దాన్ని పాటించాలి కదా. తండ్రి చెప్పినా కూడా తను అంటే తనకు మరి ఆయన శ్రీమతి ఉంది, ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. వాళ్ళు వ్యతిరేకిస్తే తను ఏం చేయగలుగుతాడు అనేది అక్కడ కనిపిస్తున్నది మనకు. ఎందుకంటే ఉమ్, ఇది ఆడవాళ్ళ మధ్య సమస్య లాగా కనిపిస్తున్నది కానీ ఆయనకు ఆమెకు లాగా నాకైతే అనిపించలేదు. ఉమ్. సో అసలు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటి జగన్మోహన్? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని వాళ్ళు సుప్రీంకోర్టుకి సిబిఐ వాళ్ళు ఇచ్చేశారు, దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. అంటే ఇక దర్యాప్తు కంప్లీట్ అయిపోయిందంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి కదా. తీర్పు చెప్తే అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి అనేది చూస్తే ఏంటి మీకేం అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది, మళ్ళీ సిబిఐ కోర్టులోనే విచారణ జరుగుతుంది. ఆధారాలను బట్టి ఎవరికి శిక్ష వేయాలో వేస్తారు. ఇప్పుడు సిబిఐ ఏం చేసింది, ఇంకా మేము ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు అయిపోయింది, ఇంకా ఫర్దర్గా తేల్చాల్సింది ఏమీ లేదు అని ఉమ్, సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ సుప్రీంకోర్టు మళ్ళీ అలా కాదు, ఈ పాయింట్ మీద మళ్ళా మీరు దర్యాప్తు చేయండి అంటే తప్ప మేము ఇంకా చేయము అన్నారు. అది కరెక్టే వాళ్ళు చెప్పింది సిబిఐ. ఇప్పుడు ఉమ్, ఈ కేసులో ఎంతవరకు ఎవరెవరు ఏం చేశారు, ఏ టైంలో ఏం జరిగింది అనేది వెరీ క్లియర్ గా వచ్చింది కదా. చంపిన వాళ్ళు మేమే చంపినామని ఒప్పుకున్నారు కదా. స్టేట్మెంట్లు ఇచ్చారు, ఒప్పుకున్నారు. మేజిస్ట్రేట్ దగ్గర కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఎందుకు చంపారు కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అనే దాని మీద అది పూర్తి క్లారిటీ లేదు. వాళ్ళ తండ్రి గారి ఇంటిలో నుంచి ఆ సమయంలో వచ్చారు బయటికి, అక్కడి నుంచి వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా చంపమని చెప్పి ఉండొచ్చు అంటే అక్కడ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి కానీ అని చెప్పి కేసులో పేర్కొన్నట్టు మనకు సమాచారం ఉంది. పేర్కొన్నప్పుడు ఏంటి, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే వివేకానంద రెడ్డి ఎంపీ టికెట్ ఆశించాడు, జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, నాకు టికెట్ ఇవ్వమని అడిగాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న కాబట్టి రక్త సంబంధం కాబట్టి ప్రేమ చూపిస్తాడేమో అని చెప్పి ఏమైనా ఆలోచించారేమో అన్నది ఇక్కడ రేపు విచారణలో చర్చకు వస్తుంది. అది ప్రూవ్ కావాలి కదా, ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఎట్లా అవుతుందో నాకైతే అర్థం కాలేదు. దాన్ని ఉమ్. దాన్ని ఏ విధంగా తీసుకొస్తాడో
రేపు పొద్దున వాద ప్రతివాదాలు చూడాలి. ఓకే సార్, చూద్దాం ఆ? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ, సార్. ఆ, సుప్రీంకోర్టు ఓ ఆమె ఆమె తరపున లాయర్ వాదిస్తున్నాడు కాబట్టి ఇది వివేకానంద రెడ్డి కూతురు తరపున వాళ్ళకి ఇంకా ఏవో అనుమానాలు ఉన్నప్పుడు ఇదిగో ఈ అనుమానాలు ఉన్నాయి వాటి మీద కూడా విచారణ జరపండి అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటది. కోర్టు కూడా ఆ అనుమానాలు తీర్చాలని అనుకున్నప్పుడు మంచిదే కదా మళ్ళీ దర్యాప్తు చేయండి అని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆధారాలు దొరకండి. ఒకవేళ అలా చెప్పినా ఫర్దర్ మళ్ళీ ఆధారాలు దొరికే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇప్పటికే దొరికి ఉండాలా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.